కన్న కొడుకే కాలయముడయ్యాడు. చెడు వ్యసనాలకు బానిసై డబ్బు కోసం తండ్రిని దారుణంగా హతమార్చాడు. తండ్రిని చంపి పరారయ్యేందుకు ప్రయత్నించిన ఆ కొడుకును స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రకాశం జిల్లాలో జరిగింది దారుణం. వ్యసనాలకు బానిసైన ఓ కొడుకు తండ్రిని దారుణంగా కొట్టి చంపాడు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరులో నివాసం ఉంటున్న రాధయ్య ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి. రాధయ్యకు 2 కొడుకులు, 2 కుమార్తెలు. వీరిలో రాధయ్య భార్య, 2 కూతుళ్లు కుటుంబ కలహాలతో గతంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాధయ్య చిన్న కొడుకు బాలాజీ తండ్రి దగ్గరే ఉంటున్నాడు. పని పాట లేకుండా ఖాళీగా తిరిగే బాలాజీ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. జల్సాలకు డబ్బు ఇవ్వమని రోజూ తండ్రిని వేధించేవాడు. తరచూ తండ్రితో గొడవ పడేవాడు. అడిగినంత నగదు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించేవాడు. చివరకు అదే చేశాడు. తండ్రిని కొట్టి చంపేశాడు. ఉదయం డబ్బు కోసం మరోసారి తండ్రితో గొడవ పడ్డాడు బాలాజీ. అడిగినంత డబ్బు ఇవ్వలేదని తండ్రిని చంపాలనుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రిపై దాడి చేసిన బాలాజీ రోకలి బండతో తలపై కొట్టి చంపాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. ఈయన సరిగా డబ్బులు ఇవ్వటం లేదని వాడు ఆయన్ని రోకలి బండతో చంపి ఇంట్లోనే మర్డర్ చేశాడు. ఆయన స్పాట్లోనే చనిపోయాడు. తర్వాత వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఇచ్చిన సమాచారం మేరకు మేము సీన్కి రావడం జరిగింది. కేసు నమోదు చేశాము. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన కొడుకే కసాయిలా మారి డబ్బుల కోసం చంపడం సంచలనంగా మారింది. కసాయి కొడుకును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.